వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూనే హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసిందని అంటున్నారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తాను అడగడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తనకు పదవి ఇస్తే ప్రజలకే మేలు జరుగుతుందని అంటున్నారు ఆయన. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీపై తనకు సమాచారం లేదంటున్నారు ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయా? పదవి కోసం రేవంత్పై బాణాలు ఎక్కుపెట్టాడా? రాజగోపాల్ రెడ్డి వెనుక ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా? ఇలాంటి అంశాలపైన ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో విశ్లేషకులు తాటికాయల జయరాం గారు, అలాగే మరి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందారెడ్డి గారు ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి జయరాం గారు. మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము, రాజగోపాల్ రెడ్డి మరి మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, అంటే క్లియర్గా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేరు అని ఒక మాట అయితే ఆయన క్లియర్గా చెప్పినట్లు తెలియడంతో ఆయన కొంచెం అసహనానికి గురై ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మరి సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వ్యతిరేకంగా. మరి మంత్రి పదవి ఇవ్వకపోతే ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంట? వైశాలి గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరోసారి నమస్కారం అండి. రాజగోపాల్ రెడ్డి ఈరోజు బెదిరించడం అనేది కొత్త ఏం కాదు. పదే పదే అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాక ముందు, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న తర్వాత అనేక సార్లు ఇలాంటి బెదిరింపు దొరలోనే వెళ్ళేవారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా నిర్ణయాలు తీసుకుంటాడంటే తనకు అసహనం, ఇది ఇంతకుముందు ఎంట్రోలో చెప్తున్నట్టుగా 100% అసహనం. తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ కాకపోవడం. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, పదవుల కోసము వెంపర్లాడను అనుకుంటూనే పదవులు కావాలని ఒక రకమైన ప్రెజర్ గురి చేయటం, ఇంకా చెప్పాలంటే రాజీనామా చేస్తానది బ్లాక్మెయిల్ విధానం కదా. ఇలాంటి విధానాలు చేసుకుంటూ పోతుంటే రాజగోపాల్ రెడ్డికి డెఫినెట్గా అగౌరవంగానే ఉంటుంది. ఎందుకు అంటే, ఒకసారి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో ట్రాక్ రికార్డు పెట్టేసుకొని చిన్న చిన్న వాటి కోసము బీజేపీలోకి వెళ్ళేసి, సరే బీజేపీలో అయినా ఉన్నాడా అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసి, బీజేపీలోకి పోయిన తర్వాత మునుగోడు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరి, కాంగ్రెస్లో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ కావాలా, అదర్వైజ్ ఎనీవన్ ఏదో ఒక మినిస్టర్ కావాలన్న దానికి వచ్చారు. హోమ్ కాకపోతే ఇంకొకటి, ఎందుకంటే హోమ్ మినిస్టరు, విద్యాశాఖ రెండు, ఎడ్యుకేషన్ అండ్ హోమ్ రెండు సీఎం దగ్గరే ఉన్నాయి కాబట్టి. అలాంటి ఉద్దేశాలతోనే ఆయన బ్లాక్మెయిల్ చేసుకుంటూ, బెదిరింపులు ధోరణి చేసుకుంటూ వస్తున్నాడు. ఇట్లాంటిది ఏది చేసినా కూడా అది ప్రజల కోసమే అంటే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, ప్రజలకు ఏమి తెలియకుండా ఏం లేరు. కావాలి అనే దాని మీద మీరు ఉండి ఇక్కడే ఉండి పనిచేసినట్టు అవుతే డెఫినెట్గా మీరు సీనియరే, అలా డౌట్ ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో ఉన్న నాయకుడు, రాజగోపాల్ రెడ్డి సీనియరు, రాజగోపాల్ రెడ్డి నల్గొండలో అన్నదమ్ములలో ఒకరు. అందులో డౌట్ ఏం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్లలో ఈజ్ ఒక ఫెమిలియర్ వ్యక్తి, కాంగ్రెస్కు ఒక మంచి కార్యకర్త, అందులో ఎవ్వరికి ఎలాంటి సంకోచం లేదు. కానీ నీ మీద నీకే అసహనం వచ్చేసి నువ్వు ఏదో గోల్ పెట్టేసుకునే దాని మీద అసహనంగా బిహేవ్ చేస్తే ఎవరికి నష్టం లేదు, నీకు మాత్రమే నష్టం అనేది నా ఉద్దేశం. అంటే ఎప్పుడైనా కూడా మనం ఒక పార్టీలో ఉండేసి ఆ పార్టీలోంచి రచ్చకీర్చే కంటే ఇంటర్నల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది ఎవరైనా సజెస్ట్ చేస్తారు, దాన్ని కేర్ తీసుకోవాలి. అదే విత్ ఇన్ ద ఇంటర్నల్గా కాకుండా ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి ప్రెస్ లోపల నానా గందరగోళం చేస్తే, ఎట్లాగూ కాంగ్రెస్ అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు, ఎటువైపు ఉంటే అటువైపు లాక్కెళ్తారు. కాంగ్రెస్లో డెమోక్రసీ ఎక్కువ, కాంగ్రెస్ లోపల ఓవర్ డెమోక్రసీతోనే విపరీతమైన
ఇట్లాంటి టాక్స్ వస్తుంటాయి. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే ఈ మాటకి మాది నేషనలైజ్డ్ పార్టీ, మా దగ్గర డెమోక్రసీ ఎక్కువ, మేము అందరికీ స్వేచ్ఛ ఇస్తామని చెప్తారు. కోర్స్ స్వేచ్ఛ ఇస్తారు, డెమోక్రసీ ఉంటుంది, అని డౌట్ ఏం లేదు. కానీ అది ఒకరినొకరు ఆ ఇంపాక్ట్ని కప్పించుకోవడం కోసం అనే దాన్ని ఉంటుంది. అంటే ఈరోజు ఫైనల్గా ఈరోజు ఆయన డిసైడ్ చేసుకున్నది ఈరోజు మొదటిది కాదు, చివరిది కాదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇలాంటి ధోరణులే ఉంటాయి. ఇక్కడ రాజకీయ పార్టీ కాదు, నువ్వు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నావు, ఆ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఇట్లాంటి చేస్తే నీకు మాత్రమే నష్టం అనే దాన్ని గమనించుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు ఇప్పుడు మునుగోడు ప్రజలు అనుకుంటున్న విషయం. రైట్. నందారెడ్డి గారు మీరు చెప్పండి, మరి ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సో మరి ఇప్పుడు ఆయన మళ్ళీ రాజీనామా చేస్తాను అనే మాటను లేవనెత్తుతున్న నేపథ్యంలో మరి ఆయన బీజేపీలోకి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? మేడం గారు, మీకు అదేవిధంగా తోటి మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. నేను ఏమంటున్నట్టే, రాజగోపాల్ రెడ్డి ముక్కుసూటి వ్యక్తి. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఆయన వ్యక్తిగత జీవితంలో గిట్ట ఆయన చాలా ముక్కుసూటి వ్యక్తి కావున ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాడు, నిజంగా గిట్ట భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసినాడు, ఓడిపోయినాడు. ఆయన అనివార్య కారణాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి హోదాలో ఉన్నప్పుడు అందరు రండి, నేను అందరినీ కలుపుకపోతా, అందరికీ సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఏం క్వశ్చన్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం. రాజగోపాల్ రెడ్డి ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీగా మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చడంలో ఎందుకు విఫలమవుతున్నాం అని అడుగుతుంది చాలా క్లియర్ గా. అయితే దాని మీద సమాధానం దాటేస్తూ పోతుంటే ఆయనకు ఏదో ఒక దగ్గర ఎవరికైనా ఆశ వస్తుంది కదా. మనం ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవి, మనం ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు ఎటు పోయినాయి, 420 హామీలు ఎటు పోయినాయి, ప్రజల్లో రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అనుకో, స్థానిక ఎలక్షన్లు కనీసం మనం 12 నుంచి 14, 16 నెలల నుంచి కూడా పెండింగ్ చేసుకుంటూ వస్తున్నాము. కోర్టు తీర్పిస్తే గానీ ప్రభుత్వం ఎలక్షన్ చేసేటటువంటి ఒక పరిస్థితి లేదు. మనం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేకపోతున్నాము. ఇది మంచి పద్ధతి కాదు కానీ అని రకరకాలైనటువంటి ఒక విషయాల పట్ల ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంటే, ఈ ప్రశ్నకు బదులుగా ఆయన మీద రకరకాలైన ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆయన చెప్పినట్టుగా ఆయనకైనా జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి ఆయన అవమానపరిచి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటంటే, అవసరం వస్తే నేను బయటకైనా పోతా, మళ్ళీ ప్రజల కోసం ఎలక్షన్ అయినా కొట్లాడతా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేరుస్తా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముందుగానే హామీ ఇచ్చినారు. నన్ను వేరే ఒక పార్లమెంట్ ఎలక్షన్కి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ఒకవేళ గెలిపించినట్టయితే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు నన్ను మంత్రి పదవి ఇవ్వకుండా రాష్ట్ర పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను అవమానపరుస్తున్నది. కావున నా గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఆయన స్పష్టంగా కొట్లాడుతున్నాడు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అది వాళ్ళ అంతర్గతమైనటువంటి ఒక విషయము. దీని గురించి ఇంత చర్చించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కొట్లాటలే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు నీకేమొస్తుంది, నాకేమొస్తుంది, నువ్వే భూమి పంచుకున్నావు, నేనే భూమి పంచుకున్నా, నువ్వు ఎన్ని కాంట్రాక్టులు పంచుకోపోయినావు, నేను ఎన్ని కాంట్రాక్టులు పంచుకున్నా, నీకు 8,000 కోట్లు వచ్చినాయి, నాకు 8,000 కోట్లు వచ్చినాయి. నేనేమనుకుంటున్నా అంటే, ఎక్కడన్నా ఏదైనా డబ్బుల కాడ తేడా వచ్చిందేమో దాని గురించే ఇదంతా చర్చ నడుస్తుంది అనుకుంటున్నా తప్ప కేవలం మంత్రి పదవో లేకపోతే రాజకీయంగానో ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేదనో నేను కొంతవరకు ఉంటే ఉండొచ్చు. కానీ ఇది మొత్తం ఇదే సమాధానం అయితే నేను అనుకోను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అవినీతి అనేది ఆ 4 కుటుంబాల మధ్య నడుస్తున్నది. కేసీఆర్ లేదంటే కేటీఆర్, హరీష్ రావు, కవితనో వాళ్ళ కుటుంబాల మధ్య నడిస్తే, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క ఎమ్మెల్యే, అదేవిధంగా మినిస్టర్లు, ఎంపీలు ఎవరికి పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దుకాణం తెరుచుకొని రకరకాలైనటువంటి ఒక అవినీతికి పాల్పడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఎక్కడో తేడాలు వస్తున్నట్టున్నాయి. తేడాలు రావడంతో ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అప్పుడప్పుడు నానా రకాలుగా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ప్రజలు గమనిస్తున్నారు. కావున వీటన్నిటికీ ప్రజలు రాబోయేటటువంటి ఒక ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో వారి ఒపీనియన్ తీసుకునే ముందు డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. మిట్టా నరసయ్య గౌడ్ గారు మీరు చెప్పండి సార్. ఇక మనం చూస్తూ ఉన్నాము, మరి కొంతకాలంగా అయితే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే,
పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూనే హైకమాండ్ తనకి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. తనకంటే జూనియర్లకు అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. నాకు ఇవ్వడంలో తప్పేముందన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? వాయిస్ క్లియర్ ఉందా? యా, క్లియర్ సార్, చెప్పండి సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి లీడర్ల వరకు కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది. వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది. ఇతర పార్టీల లెక్క ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి అనేది హామీ ఇచ్చిరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కొంత మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు కూడా తన ఆవేదనను వ్యక్తం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం తప్ప వారేదో రెబల్గా మాట్లాడిండు ఇంకేదో చేస్తూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే మా నాయకుడు తెలుసు, ఆయన మనసు చాలా మంచిది. ఒక్కోసారి కఠినంగా మాట్లాడినా మనసు మంచిది, ఒక రకం చాలా బాగుంటాడు. పార్టీలో కూడా అందరితోటి కూడా బాగుంటాడు. కాబట్టి ఆయన ఆవేదనను వెళ్ళగక్కే విషయంలో కొంత మాట్లాడినట్టుగా మాత్రమే మేము భావిస్తున్నాం తప్ప వారే పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడిండు, లేకపోతే ప్రతిపక్షాలు నందారెడ్డి గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ హామీల మీద ఇది మాట్లాడింది అది మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు సందు దొరికితే ఏదో విమర్శలు చేయాలి కదా, ఆ విధంగా ఇతర పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో దాచుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే వారికి హామీ ఇయ్యలేదని కూడా మేము ఏమనట్లేదు, వారికి రాదని కూడా మేము అనట్లేదు. ఖచ్చితంగా ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చే ఎక్స్టెన్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ కనుక మంత్రి పదవులు ఇస్తే ఒకటి రాజగోపాల్ రెడ్డి గారికి రిజర్వ్ చేసినట్టుగానే నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టడం, వారిని ఇంకో రకంగా ఇచ్చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికి హైకమాండ్ కానీ ఎలాంటి వేరే ఆలోచన లేదు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఆవేదన ఏంటంటే, మరి టర్మ్ 2 సంవత్సరాల దగ్గర కావస్తుంది, ఇంకా టర్మ్ 2-3 సంవత్సరాలే ఉంది కాబట్టి, ఎందుకంటే ఎన్నికలకు ఒక 6 నెలలు సంవత్సరం పోతే ఇంకా 2 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి ఇంకా నా హామీ నెరవేరలేదు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. మామూలుగా మంత్రి కావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. వారు రైట్ క్యాండిడేట్ టు గెట్ ద మినిస్టేరియల్ బెర్త్ ఇన్ ద క్యాబినెట్. కాబట్టి వారు ఆ కోణములో స్పందించినట్టుగానే నేను భావిస్తా ఉన్నా. ఇక మరొక విషయం ఏంటంటే, వారు ఏం మాట్లాడిండ్రు, నాకు హామీ ఇచ్చిరనే విషయమే మాట్లాడి తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను ఇది చేసింది అది చేసింది మోసం చేసిందని మాట్లాడలేదు. కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తూ ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతగానే చూడాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక అంతర్గత విషయం మాత్రమే. అంటే క్యాబినెట్ బెర్త్ ఇవ్వడము అనేది ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఈ సందర్భంలో మనం ఇచ్చిన హామీలను ఏ ప్రయారిటీలో నెరవేర్చాలనే ఆలోచనే తప్ప వారికి ఇవ్వద్దు వీరికి ఇవ్వద్దు, వీరికి నేను హామీ ఇయ్యలే కానీ ముఖ్యమంత్రి గారు కానీ హైకమాండ్ కానీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన అవకాశం లేనే లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా కొంత వెయిట్ చేస్తే ఖచ్చితంగా వారి హామీ నెరవేరుతుందని నేను అనుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలోనే వారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. మధ్యన కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీ పోయిన మాట వాస్తవం. అక్కడ నుండి మరి వాళ్ళు కూడా నిలబెట్టుకోలే కదా. ఈరోజు వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి పైసల కొరకు అడుగుతారు, పైసల కాడ పంచాయతీ వస్తుందని చెప్తా ఉన్నారు నందారెడ్డి గారు. పైసల గురించి ఆయన ఎన్నడూ కూడా కాంట్రాక్టులు కావాలను, అదే కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన రెబల్గా ఉన్నప్పుడు కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తారంటే పోలే, కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తారంటే పోలేదు. వారు కాంట్రాక్టుల కొరకు మంత్రి పదవుల కొరకు అమ్ముడు పోయే మనిషి రాజగోపాల్ రెడ్డి గారు. రెడ్డి దంపతులు కార్యకారు వాళ్ళు. వారు ఎంతసేపు వారు వ్యాపారం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారే తప్పితే 10 రూపాయలు ఖర్చు పెడతారు, 10 రూపాయలు దానం చేస్తారు తప్పితే వారు మోకాల మీద కూర్చొని నాకు కాంట్రాక్ట్లు ఇవ్వండి, నాకు మంత్రి పదవులు ఇవ్వండి అని కోరుకునే అవకాశం లేదు. వాళ్ళ నిజాయితీని మేమేం శంకిస్తలేము. నేను చెప్పేది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ విస్తరణలో పక్కా మంత్రి పదవి వస్తుందని అందరూ కూడా ఆశిస్తా ఉన్నాం. హైకమాండ్ కూడా సుముఖంగా ఉంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, మరొకసారి ఏమో లేట్ అవుతుందేమో అన్న ఒక చిన్న ఆలోచనతోటి మాత్రమే వారు స్పందించినట్టుగా కనిపిస్తుంది. కానీ హైకమాండ్కు వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూసినట్లయితే కనుక నర్సయ్య గౌడ్ గారు ఇక్కడ చూసినట్లయితే ఆయన ముఖ్యమంత్రిపై వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. పదవి పైసలు అన్నీ కూడా కొడంగల్కి వెళ్తున్నాయి అన్నట్లు ఆయన మరి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడము, ఈ 2 years ఏం చేశారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు పార్టీలో ఉండి. దీన్ని ఎలా చూడాలంటారు?
శాలిని గారు మీరు ఈ మాట అంటారని నేను మొదలే చెప్పాను. ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మేమే, అందరికీ స్వతంత్రం ఇచ్చింది మేమే, వాక్ స్వాతంత్రం ఇచ్చింది కూడా మేము. కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడే అవకాశం ఉందని నేను స్పష్టంగా చెప్పిన విషయం కూడా ఇదే. ఎందుకంటే ఎవరికి ఏమనిపిస్తే అది మాట్లాడతారు, తర్వాత సర్దుకుంటారు. అంతే తప్ప దీన్ని మనసులో పెట్టుకొని దీన్ని కక్షపూరితంగా తీసుకొని దీన్ని విమర్శగా చేయరు వాళ్ళు. అరే నువ్వేం చేసినా నేను మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు ఎట్లా మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీలో ఆ వెసులుబాటు ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో కానీ ప్రాంతీయ పార్టీలలో ఈ వెసులుబాటు ఉండదు. వాళ్ళకు ఒక స్వేచ్ఛ అనేది ఉన్నదనే విషయం కూడా మర్చిపోయి ఓన్లీ హైకమాండ్ ఒక సింగిల్ వాక్యం చెప్తే దాన్నే పరిపాలిస్తారు, పాటిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వాతంత్ర్యం ఉంది కాబట్టి వారి మనసులో ఉన్న బాధను వెళ్ళగక్కిరు తప్పితే మనసులో పెట్టుకొని ఈ వెన్నుపోటు పొడిచే అవకాశాలు, వేరే రకంగా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా లేవు. రాజగోపాల్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్, అంటే వ్యాపారవేత్త, అందరికి ఉపయోగపడే వ్యక్తి, పార్టీలకు అతీతంగా దాన ధర్మాలు చేస్తారు, పార్టీలకు అతీతంగా అందరిని ఆదుకునే వ్యక్తి, కాంగ్రెస్ వాది మొదటి నుండి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఏదో విమర్శలు చేసిండ్రు అని నేనైతే అనుకోను. అది వారి ఆవేదన మాత్రమే. వారి ఆవేదన వల్ల ఇంకా కొంత స్పీడప్ అవుతుందేమో అని వారు అనుకోవచ్చు. బహుశా అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు. కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉంది, ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. వారి హామీ త్వరలో నెరవేరుతుందని నేను కూడా ఆశిస్తా ఉన్నాను. రైట్. జయరామ్ గారు మీరేమంటారు? మిట్ట నర్సయ్య గౌడ్ అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది అని అంటున్నారు. మరి ఇప్పుడు రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవాలంటారు? నేను ముందే చెప్పానండి ఆ విషయాలన్నీ. స్వేచ్ఛ అనేది కాంగ్రెస్లో అత్యధికంగా ఉంటుందన్న విషయము. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గురించి కూడా నేను ముందే చెప్పాను. ఆయనకుండే మంచితనం కానీ, లేకపోతే తనకు ప్రజల్లో ఉండే పేరు కానీ, కాకపోతే ఇంకా తమకు మంచి కార్యకర్త కానీ, ఇలాంటి విషయంలో ఎక్కడ కూడా సందేహపడాల్సిన పని లేదు. ఇతరులకు సహాయపడటం లోపల, పని చేయించడంలో, పని చేసుకోవటం లోపల అన్నిట్లో దిట్ట, అలా డౌట్ ఏం లేదు. సో రాజకీయ నాయకుడిగా ఉంటాడు, కాంట్రాక్టర్గా ఉంటాడు, సో బిజినెస్ మ్యాన్గా ఉంటాడు, ప్రజల్లో ప్రజానాయకుడిగా ఉంటాడు. సో డెఫినెట్గా ఈ సమపాలనలో తనని తను ఎస్టాబ్లిష్ చేసుకున్న క్రమం లోపల డెఫినెట్గా ఉంటుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రభుత్వంలో ఉండి సవతి పోరులాగా ఇలాంటి మాటలు మాట్లాడుకునే దానికంటే ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకొని తేల్చుకుంటే బాగుంటుంది కదా అని నా సలహా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీకు తెలియని వ్యక్తి కాదు, నీకు చాలా దగ్గర. సో తను వాస్తవాన్ని చెప్పినట్టుగా వాళ్ళని తీసుకురావడంలో కూడా రేవంత్ రెడ్డి అనేక రకమైన ప్రామిసులు, హామీలు ఇవ్వడంతో పాటు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పారు, చేశారు. ఇక్కడ రేవంత్ను కించపరచాల్సింది ఏం లేదు, తగ్గించడం లేదు. కానీ తను కోరుకున్నట్టుగా మంత్రి పదవి రాలేదు. ఆ మంత్రి పదవి విషయంలోనే ఇక్కడ డైలమా. ఆ డైలమాకి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెడితే బాగుంటుంది. అంటే బోత్ సైడ్స్, ఇటు సీఎం సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే అధిష్టానం నుంచి కావచ్చు, ఇటు రాజగోపాల్ రెడ్డి నుంచి కావచ్చు. అంటే ఇది ప్రజలలో ఒక గందరగోళానికి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు కానీ, ఇతర పార్టీలకు కానీ అక్కడ మీరు ఇబ్బంది పడి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి ఉండకుండా నాయకులు అనేవాళ్ళు ప్రజలతో వండుకుంటూ ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తూ ఉంటే పదవులు అనేటివి వస్తాయి అనేది డెఫినెట్గా ఎవరైనా అనేది. సో ఇది అది కాదు. సో మీరు రాజగోపాల్ రెడ్డి పనిచేయని వ్యక్తి కాదు. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా భువనగిరిగా ఉండేసి అక్కడ ఎంపీని గెలిపించాడు. సో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఓన్లీ మంత్రి పదవి. ఈరోజు తోడబుట్టిన అన్న కూడా చాలా స్పష్టమైన ఒక నిర్ణయానికి రాకపోవడము, సో స్పష్టత ఇవ్వకపోవడం కూడా కొంత బాధ అయితే ఉండొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. సో ఇవన్నింటిని దృష్టిలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయనకి ఇబ్బంది పడతాయి అనే దాన్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అంటే తన స్టేచర్ని తగ్గిస్తుంది, తనకి ఇబ్బంది పెడుతుంది, తనని ఇరుకున పెడుతుంది, తనను ప్రజల లోపల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు అనే దాన్ని కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం వస్తుంటుంది. అదేది కాకుండా డైరెక్ట్గా మీకు తెలియని వ్యక్తులు లేరు కదా. సోనియా గాంధీతో మంచి రిలేషన్ ఉంటుంది, రాహుల్ గాంధీతో మంచి రిలేషన్ ఉంటుంది, అధిష్టానంతో ఖర్గే గారితో మంచి రిలేషన్ ఉంటుంది. వీళ్ళందరితో మంచి రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళతోనే వెళ్ళిపోయి మాట్లాడుకొని ఒక స్పష్టత తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు కూడా ఏంటంటే ప్రతిపక్షాలకు ఇవి అస్త్రాలుగా మారే అవకాశం లేదంటారా?
అదే చెప్పాను నేను. 100% ప్రతిపక్షాలకు అస్త్రాలుగానే మారిపోతుంది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇబ్బందికరమైన పరిణామాలు కాంగ్రెస్కి వస్తుంది, వాళ్ళకు బెనిఫిషరీగా మారిపోతారు. అలా మారకూడదని చెప్తున్నాను. ఎప్పుడు కూడా అలా మారకుండా మీకై మీరు వెళ్ళేసి అక్కడ డిసైడ్ చేసుకోండి అనే చెప్పదలుచుకున్నాను. అంటే ఎప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి నాకు చాలా కాలం నుంచి చూస్తున్నాం కదా, భువనగిరి ఎంపీ నప్పంచర్ని చూస్తున్నాం. అంటే ఇంతకాలం నుంచి తన రాజకీయాల లోపల ఎక్కడ కూడా కాంట్రాక్టులు సరే రాజకీయ నాయకులకు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇక అంతకు మించింది కాంట్రాక్టులు అనేది తన వృత్తి. కాంట్రాక్టర్గా రాజకీయాల్లోకి వచ్చి తప్పితే రాజకీయాల్లోకి వచ్చి కాంట్రాక్టర్గా మారలేదు. సో నార్త్ సైడ్ కాంట్రాక్ట్స్ అన్నీ తను బాగా క్లియర్గా చేసుకునేవాడు. సో కాంట్రాక్టర్గానే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. అంతే తప్పితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చి కాంట్రాక్టులు తీసుకున్నది అయితే కాదు. సో తనకు ఒక మంచి వృత్తి ఉంది, ప్రవృత్తి ఉంది. వృత్తి కాంట్రాక్టు, ప్రవృత్తి రాజకీయం, ఈ రెండిట్లో తను సక్సెస్ఫుల్గా లీడర్ అయింది కాబట్టి, సక్సెస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి దాన్ని సామరస్యంగా మలుచుకుంటే బాగుంటుంది అనేది నా సజెషన్. మంత్రి పదవి విషయంలో కూడా ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, నాది ఏమీ లేదు, పార్టీ అధిష్టానం అలాగే సీఎం నిర్ణయం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే సీఎంపై మరి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆయన పనితీరుపై కూడా ఆయననే వ్యాఖ్యలు చేయడం, గత 2 yearsగా ఏం చేశారని ఆయననే క్వశ్చన్ చేయడం, ఆయన భాష మార్చుకోవాలని మాట్లాడడం, ఇవన్నీ మరి పార్టీ అధికారంలో ఉంటూనే మాట్లాడొచ్చు అంటారా? ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి చేయలేమా? మునుగోడులో మంత్రి పదవి ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చా? ఒకటి ఇక్కడ డెఫినెట్గా వెంకన్న చెప్పింది కరెక్ట్. వెంకన్న ఏంటంటే ఇక్కడ వెంకన్న నిర్ణయం మాత్రమే ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రితో పాటు అధిష్టాన నిర్ణయం ఉంటుంది, అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, అందులో అత్యధికంగా రికమెండ్ చేయాల్సింది ముఖ్యమంత్రి. సో ఇక్కడ తన బాధ, నేను ఇంకా వేరే వర్డ్ను ఉపయోగించకండి, తన బాధ ఎలా చెప్పాలో తెలియకుండా ఇలా ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నాడు. రైట్. అంటే ఈ ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేసే బాధను బాధలాగా స్వీకరిస్తే బాగుంటుంది, కానీ ఒక ధిక్కార స్వరంలాగా స్వీకరించేసి రేపు మీకు ఇబ్బందికరమైన పరిణామాలను, పార్టీకి ఇబ్బందికరమైన పరిణామాల్లా కనిపిస్తే అది రేపు మీకు భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది అనేది నా సలహా. ఎప్పుడైనా కూడా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి తను మంచి రాజకీయ నాయకుడితో పాటు గుడ్ బిజినెస్ మ్యాన్, అలా వేరే వాళ్ళకు డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఇలాంటి స్టేట్మెంట్లతోని ఇతరులతోని స్నేహ సంబంధాలు కాస్త శత్రువుగా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మారకుండా దాన్ని ఇంటర్నల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. సో రేవంత్ కూడా ఆలోచించాలి. రేవంత్ మనం పోయి నువ్వు తీసుకొచ్చిన దేనికోసము రాజగోపాల్ రెడ్డిని రమ్మని జైన్ గమ్మని చెప్పేసి తనను ఉండేసి నల్గొండ లోపల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, రాజకీయంగా వాళ్ళు ఎదిగిన వ్యక్తులు, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అది కూడా నెరవేర్చడానికి రేవంత్ కూడా ట్రై చేయాలి. అంటే వచ్చిండ్లో ఉన్నారు అన్నట్టు కాకుండా, సో మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మీద 2 సంవత్సరాలు గడిచింది, ఆ 2 సంవత్సరాలు గడిచిన దాన్ని పర్సనల్గా కూర్చొనైనా అన్న అది కాదు ఇది మన ఇద్దరం కలిసి పని చేసుకుందాము, ఇలాంటి పరిస్థితి ఉందన్న దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది. అలాంటి సందర్భం లేకపోతేనే ఇలాంటివి వస్తాయి. ఇద్దరి మధ్యలో కనుక అలాంటిది ఒక చర్చ జరిగితే రాజగోపాల్ రెడ్డి రోడ్డు ఎక్కుతాడని అనుకోను. ఆ చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్. నందారెడ్డి గారు మీరు చెప్పండి, ఇందాక మీరు అన్నారు కదా హామీల విషయంలో ఏం చేస్తున్నారని ఆయన అడుగుతున్నారు అని అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నారని. మరి రైతు రుణమాఫీ కానివ్వండి, లేదంటే రైతు భరోసా ఫ్రీ బస్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా హామీలే కదా, ఇవి నెరవేరుస్తూ వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ, దీనిపై ఏమంటారు సార్? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది కనీసం సగం మందికి ఇలా చేయలేరు తల్లి. ఇది రైతులకు స్పష్టత ఉన్నది, రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉన్నది. రైతు బంద్ వచ్చేసరికి సంవత్సరంన్నర అయినప్పుడు 2 సార్లు తప్పించుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇప్పుడు రైతు బంధు ఈ ఒక్కసారి మాత్రమే వేసినది. గతంలో రైతు బంధు గిట్ట వేయలేదు. ఇంకోటి ఏంటంటే గృహిణి మహిళలకు 2,500 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో అది గిట్ట ఇవ్వలేరు. దాంతోపాటు ఏదైతే వితంత పెన్షన్లు కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ పెంచుతామని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచలేకపోయినది. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక
ధరణిని రద్దు చేసి భూభారతం తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఎప్పుడో వాళ్ళ తాతమ్మలు సంపాదించి అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించినటువంటి ఒక 5 గుంటల భూము, అద్దెకర భూమి ఉంటే ఆ ధరణి తీసుకొచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల భూమిని ప్రభుత్వం ఊళ్ళో పెట్టినటువంటి ఒక చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే 18 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రైతుల యొక్క భూమిని వాళ్ళ భూమిని వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ప్రభుత్వం, ఇవ్వలేకపోతున్నటువంటి ఒక ప్రభుత్వం, దాన్ని పెద్దలు కాజేయడానికి చూస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కావున ఇప్పటికీ కూడా భూమాత ద్వారా రైతుల యొక్క సమస్యలు సాల్వ్ చేయలేరు. రైతాంగాన్ని కానీ ప్రజలు ఉన్నటువంటి ఒక సమస్యలు కానీ ప్రజల బాధక సాధకాలు కానీ గ్రామాలలో ఉన్నటువంటి ఒక ఇష్యూ 18, 13, 14 నెలల నుండి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ మున్సిపాలిటీలు కానీ స్థానిక నాయకత్వం లేని కారణం చేత కొన్ని గ్రామాలలో చెత్త పేరుకుపోయినది, కొన్ని గ్రామాలలో స్థానికంగా ఉన్నటువంటి ఒక సమస్యలు చాలా కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫండ్ రాలేనటువంటి ఒక పరిస్థితి, గ్రామాల డెవలప్మెంట్ కోల్పోయినాయి. దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది అని ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో ఇది ప్రతిపక్షాల ఆరోపణ అని ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజుల నుండి బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ విమర్శించినట్టయితేనేమో అరే ఇది వాస్తవమా అవాస్తవమా అనేది ప్రజల్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. కానీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి ఒక విషయం పట్ల నిజంగా కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దోసుకోవడం, దాచుకోవడం, లేదంటే కులాల మధ్యలో పంచాయతీ పెట్టాలి, లేకపోతే మతాల మధ్యలో పంచాయతీ పెట్టాలి, లేదంటే నింగి నుండి నేల వరకు చేయనటువంటి ఒక స్కాములు ఈ దేశంలో లేనే లేవు తల్లి. కావున స్కామ్ల పార్టీ, స్కీమ్ల పార్టీ కావున వాటాల కోసమే పంచాయతీ పడుతున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా నాకు స్పష్టత ఉన్నది. నేనేమనుకుంటున్నా, లేదు అనుకుంటే ఆయన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి, నేను నీకేమి హామీ ఇయ్యలేను, నీకు ఖచ్చితంగా మంత్రి పదవి లేదు అనుకుంటే, ఈయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తా అనుకుంటే అది అంతర్గతంగా జరగాల్సినటువంటి ఒక చర్చ బహిర్గతం అవుతున్నదంటే దాంట్లో ఏదో గూడుపుట్ట అని ఉన్నది వాళ్ళ మధ్యలో. నిజంగా గిట పదవులు అనేటి అక్కడ పైసలు చేతులు మారితే తప్ప పదవులు రానటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఒక విషయం వాస్తవం. ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నా, ఎంపీ టికెట్లు కావాలన్నా దేనికి ఎంత అనేటటువంటి ఒక రేటు ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్ ఆధారంగానే, లేదు అనుకుంటే ఆ వ్యక్తి ఆధారంగానే పదవులు వస్తాయి తప్ప పార్టీ కోసమో లేకపోతే ఈ ప్రభుత్వం కోసమో పనిచేసినటువంటి ఒక నాయకులకు పదవులు వస్తాయని కాంగ్రెస్ పార్టీలో నేను అనుకోను. ఖచ్చితంగా ఇది అందులో మధ్యలో ఉన్నటువంటి ఒక గొడుపుటాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేకనే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రకటన ప్రెస్ ముందుకు వచ్చే అసలు రాష్ట్రంలో మేము ఏదో ఖజానా ఉన్నది అనుకున్నాం, ఇక్కడ యాక్చువల్లీ బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ కుండలు ఉన్నాయి, మాకు కనీసం అప్పులు పుట్టట్లేదు, పరిపాలన సౌలభ్యం మాకు పాలించడం కూడా చేతనైతలేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం, మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని స్పష్టత ఇచ్చినాడు. అంటే దీని అర్థం ఏంది అంటే వీళ్లకు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అవగాహన రాహిత్యంతో ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేమనేటువంటి ఒక స్పష్టత వచ్చింది. కావునే దీని మీద సొంత పార్టీ నాయకులే క్వశ్చన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది నిజంగా గిట్ట మేము ఏమనుకుంటున్నామంటే ప్రతిపక్ష పార్టీ అనుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే నేను ఒక బీజేపీ నాయకునిగా మీరు చూసినా పర్లేదు, ఇది ఒక శుభ సూచికము. దీన్ని ప్రజలందరూ గిట్ట స్పష్టంగా గమనిస్తారు. స్థానిక ఎలక్షన్లలో కానీ రాబోయే ఎలక్షన్లలో కానీ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ఒక బుద్ధి చెప్తారంటటువంటి ఒక విషయం పట్ల నేను స్పష్టత చేస్తాను. ఇంతకేంటి రాజగోపాల్ రెడ్డి మరి పదవి దక్కకపోతే, మంత్రి పదవి దక్కకపోతే రాజీనామా చేస్తాను అన్నట్లు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆయన బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఆ విషయం రాజగోపాల్ రెడ్డిని అడగాలి. నన్ను అడిగితే ఎట్లా చెప్తా, ఆయన రాజీనామా చేస్తాడా, చేయడా, బీజేపీలోకి వస్తాడా, రాడా, మళ్ళీ పోటీ చేస్తాడా, ఎలక్షన్లు వస్తాయా, రావా అనేటటువంటి ఒక విషయం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఆయన అడిగితేనే చెప్పగలుగుతుంది, నేను చెప్పలేదు. ఎందుకంటే గతంలో మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళాడు కాబట్టి మరోసారి వెళ్తారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తాయి కదా, మరి మీరేమంటారు? ఇది ప్రజల్లో ఉండాల్సినటువంటి ఒక సందిగ్ధము, ఊహాగానాలలో సర్వసాధారణమైనటువంటి ఒక విషయం. రాజకీయాలలో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. ఇది వాస్తవము, ఇది అవాస్తవము. లేదు అనుకుంటే రాజకీయాలలో ఒక చిన్న సామెత ఉంటుంది, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు వ్యక్తిగతంగా అనేటటువంటి ఒక సామెత ఉంటుంది. కావున గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అంటే జనరల్ గా నేను ఏమంటున్నా, రెండు పార్టీలు ఒకటే. కావున ఏదన్నా బీజేపీలోకి ఒకసారి వచ్చిపోయినాడు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము, ఐడియాలజీ, నేషన్ ఐడియాలజీలో పనిచేస్తే మాత్రమే భారతీయ జనతా పార్టీలో నెగలగలుగుతారు.
ఉండగలుగుతారు, పని చేయగలుగుతారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తులు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ రోజులు ఉండగలుగుతారు తప్ప ఇట్లా పదవుల కోసమో లేకపోతే డబ్బులు పట్టుకోనో సంచులు పట్టుకోనో వస్తామనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉండలేరు, భారతీయ జనతా పార్టీలో ఉండలేరు అన్నటువంటి ఒక విషయం పట్ల ఆయనకు స్పష్టత ఉన్నది, ప్రజలకు స్పష్టత ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎలాంటి నాయకత్వం తయారు చేయాలనో భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా ప్రజల కోసమే పనిచేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తల్లి. ఆయన బాధ్యత వస్తాడా రైట్. నరసయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, మరి ఏంటి ఇంతకీ అధిష్టానం నుంచి మరి క్లారిటీ ఇవ్వడం లేదా? మంత్రి పదవి గురించి ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మరి ఏంటి దీనిపై ఏమంటారు? ఆయనకి మరి భవిష్యత్తులో పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా, లేదనుకోవచ్చా? ఆయన అంటున్నారు ఎల్బీ నగర్ నుంచి ఒకవేళ నన్ను పోటీ చేయమన్నారు, పోటీ చేస్తే నాకు మంత్రి పదవి వచ్చేది, కానీ మునుగోడు ప్రజల కోసమే నేను మునుగోడు నుంచి పోటీ చేశాను. ఆయన మరి మంత్రి పదవి ఆశిస్తున్నారు. మరి ఆయన ఏమంటారు దీనిపై? శాలిని గారు ఒక 2 విషయాలు చెప్పాలి మీకు. నెంబర్ 1 ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి పదవి వస్తుంది అని నేను కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఈ విస్తరణ చేస్తే విస్తరణలో ఒక పదవి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు. ఎందుకంటే హామీ ఇచ్చారు, హామీ నెరవేరుతామన్న ఆలోచనలో హైకమాండ్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారికి నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, అన్నగారు మీరు కొత్త ఓపిక పడితే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎందుకంటే మీరు మంచివారు, అందరికీ అందుబాటులో ఉండేవారు, ఒక మంచి లీడర్, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి వచ్చినటువంటి వారు మీరు. కాబట్టి వారు ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను. ఇక రెండవది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందంటే కొద్దిగా ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతుంది. ఇది తెలంగాణలో మేము ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు మాట్లాడుతూ ఉంది. తర్వాత మేము ప్రజల గురించి ఆలోచిస్తాము, నా దగ్గర ఇట్లాంటి రాజకీయాలు ఉన్నాయని చెప్తా ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ఆయన నందారెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ అచ్చుగుద్దినట్టు ఇంప్లిమెంటేషన్ చేసేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్తారు, అయితే అవుతుంది, పోతే పోతుంది. కానీ వాళ్ళు ఏది చెప్పకుండా నసబెట్టి చంపేసి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఎంతమందిని పక్కకు తప్పించలేదు. నేను క్లియర్గా మీకు ఒక 2 విషయాలు చెప్తా చూడండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి భవిష్యత్తుకు, ఆయన ఎదుగుదలకు ఎవరైతే అడ్డంగా ఉంటారని చెప్పిండో వారికి ఒక మారటోరియం తీసుకొచ్చిన, అంటే 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు రాజకీయంగా ఏ పదవి అనుభవించడానికి లేదు, పోటీ చేయడానికి లేదు అని ఒక మాట చెప్పి మురళీ మనోహర్ జోషి గారిని, అద్వానీ గారిని ఆయనను రాష్ట్రపతి కాకుండా ఆపారు. ఇలాంటి పనులన్నీ చేసినటువంటి మోడీ గారు మరి ఆయనకు ఈ సెప్టెంబర్ 17కు 75 కంప్లీట్ అయితే మరి ఆయన కూడా ఇంటికి పోవాలి కదా. మీరు చూస్తారు కదా ఆయన నైజం. అంటే వారు తీసుకొచ్చిన మారటోరియానికి వారు కూడా కట్టుబడి ఉండే పరిస్థితి లేదు. వీరు చెప్తారు అన్ని నీతులు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తే కొట్లాడుకున్నా, తిట్టుకున్నా, ఓపెన్గా తిట్టుకుంటాం, ఓపెన్గా ఉంటాం, అన్నీ సర్దుకపోతాం. కానీ భారతీయ జనతా పార్టీలో అట్లా కాదు. అంటే వేరే వాళ్ళకేమో రూల్స్ ఉంటాయి, వీళ్ళకేమో రూల్స్ ఉండవు. ఇలా అద్వానీ గారు చేసిన తప్పేందండి? పార్టీని నిలబెట్టిన ఏకైక వ్యక్తి వాజ్పేయి తోటి కలిసి, అలాంటి వ్యక్తిని రాష్ట్రపతి కాకుండా ఆపింది ఎవరండి? 75 సంవత్సరాల మారటోరియం తెచ్చింది ఎవరండి? మోడీ షా కాదా? ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమని చెప్తా ఉన్నాడు? ఎవరికైనా అది వర్తిస్తుందని చెప్తా ఉన్నారు కదా, ఆయనకు కూడా వర్తిస్తుందని చెప్తా ఉన్నారు కదా. మరి మోడీ గారు సెప్టెంబర్ 17 నాడు దిగిపోవాలి కదా. ఇవన్నీ చెప్పడానికి పుక్కిటి పురాణాలే. అంటే బయటి వాళ్ళను తిట్టడానికి, అంటే మీరు చేస్తే చమత్కారం, మేము చేస్తే బలత్కారం అనే సూత్రం మీద వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తేటండి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీకి లీడర్ లేదు, క్యాడర్ లేదు, తెలంగాణలో దిక్కు దిశ లేదు. మొన్న ఏంటంటే ఈ కేసీఆర్ వెనక నుంచి సమర్థించడం వల్ల, సహకరించడం వల్ల 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వచ్చినాయి. కానీ ఎక్కడ వస్తాయండి వీళ్ళకు? కేసీఆర్ సపరేట్ ఆయన షేర్ ఆయన తీసుకుంటే వీళ్ళకు 35% ఓట్లు వస్తాయా? రైట్. నరసయ్య గౌడ్ గారు ఇక్కడ చూసినట్లయితే మరి మేడం వారి తప్పులు చర్చకు రాకుండా మా రాజగోపాల్ రెడ్డి గారు ఏదో ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పేసి పెద్ద పొక్కిటి పురాణం అంతా నందారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. బట్ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, హైకమాండ్కు తెలుసు, ఇది ఇక్కడ రాష్ట్ర హైకమాండ్కు తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తెలుసు, వారికి హామీ ఇచ్చిన మాట నిజం. భువనగిరి ఎంపీ గెలిపించుకరని మీకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఈ బీసీలకు 42% అనేది రావడం వల్ల, బీసీలకు ఎక్కువ వాటా ఇవ్వడం వల్ల తర్వాత ఇంకా కొన్ని 2-3 మిగిలిపోయినాయి. కాబట్టి తర్వాత నెక్స్ట్ విస్తరణలో ఇస్తామన్న ఆలోచనతోటి వీరికి ఆగి ఉంటదే తప్ప, రాజగోపాల్ రెడ్డి గారిని ఏదో ఎల్లగొట్టాలి, రాజగోపాల్ రెడ్డి గారిని ఇది అవమానించాలి, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఎవరు కూడా, మామూలు కార్యకర్త నుండి ఢిల్లీ అధిష్టానం వరకు ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు.
రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా నెక్స్ట్ విస్తరణలో వారికి మంత్రి పదవి వస్తుంది. వారు ఆవేదన చెందవలసిన అవసరం లేదు. వారు ఆవేదన కూడా ఓపెన్ గా చేయడం వల్ల మామూలుగా ఇతర పార్టీలకు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మా నాయకుడు, మా కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ లో ఎదిగిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో ఇది కలిసిపోయిన నాయకుడు. కాబట్టి వారి ఆవేదనను హైకమాండ్ అర్థం చేసుకుంటుంది, ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తుందని నేను భావిస్తా ఉన్నా. రైట్. నర్సయ్య గౌడ్, ఇక్కడ చూస్తే మీరు అంటున్నారు పదవి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు, కానీ రాజకీయ సామాజిక సమీకరణ దృష్ట్యా చూస్తే ఆల్రెడీ వారి కుటుంబం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి తిరిగి మరి అదే కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేదు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పార్టీలో ఉన్న వారి ఇతరులు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది, ఆయనకి పదవి దక్కే ఛాన్స్ లేదు అని కూడా మరి ఇప్పటికే ఆయనకి క్లియర్ చేశారు అన్నట్లు కూడా వింటూ ఉన్నాము. మరి దీనిపై ఏమంటారు? ఒకవేళ కనుక ఆయనకి పదవి ఇవ్వకపోతే మంత్రి పదవి ఇంకా ఇలానే మాట్లాడుతూ ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, మరి రాజీనామా చేస్తారా? శాలిని గారు, ఇప్పుడు మీరు చెప్పిన వార్తలన్నీ పుక్కిటి పురాణాలే. ఎవరు కూడా హైకమాండ్ అంటే రాష్ట్ర హైకమాండ్ కానీ ఈ అంటే యూనియన్ హైకమాండ్ కానీ ఎవరు కూడా వారికి మీకు మంత్రి పదవి లేదని చెప్పలే. చెప్తే ఆయన ఆవేదన ఇట్లా ఉండదు కదా. వారు ఖచ్చితంగా వెయిట్ చేయండి, మీకు నెక్స్ట్ విస్తరణలో మీ పేరు ఉంది, మీకు ఖచ్చితంగా వస్తుంది. కుటుంబం అడ్డం రాదు. ఎందుకంటే కుటుంబం ఒకరి మీద ఒకరు ఆధారపడి రాజకీయాలు చేస్తలేరు, స్వతంత్ర రాజకీయాలు ఉన్నాయి. నల్గొండలో మీకు మంచి పేరు ఉన్నది, పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారు. మిమ్మల్ని మేము వదులుకోము, మీకు ఇచ్చిన హామీని విస్మరించము. కానీ కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ విస్తరణలో మనం బీసీలకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తర్వాత అలాగే ఎస్సీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విస్తరణలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని అధిష్టానం చెప్పిరు. కాబట్టి కాకపోతే లేట్ అవుతుందన్న ఒక ఆవేదనతోటి, ఆయన ఇంకా కొంచెం స్పీడప్ కావాలన్న ఆలోచనతోటి ఏమైనా ఆవేదనను వెలుగుచ్చొచ్చు తప్ప అది పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు, లేకపోతే నేషనల్ హైకమాండ్కు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా వారి కోరిక త్వరలో నెరవేరాలని నేను కోరుకుంటున్నా, త్వరలో నెరవేరుతుందని కూడా ఆశిస్తా ఉన్నాను. జయరామ్ గారు చెప్పండి సార్. అమ్మా శాలిని, ఇదంతా ఒకటమ్మా. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే కాంగ్రెస్ లోపల కవిత లోపలికి పార్టీలోకి వస్తుంది, ఆ కవితకు హోమ్ మినిస్టర్ ఇస్తారు అనేది పొలిటికల్ సర్కిల్లో మీడియా సర్కిల్లో ఇది న్యూస్ చాలా ఫ్లేర్ అప్ అవుతుంది, డే బై డే ఫ్లేర్ అప్ అవుతుంది. ఈ ఫ్లేర్ అప్ అవ్వడం కూడా బహుశా ఆయన అసహనానికి కొంత ఇబ్బంది కలగవచ్చు, అట్లా అసహన పడవచ్చు కూడా. అంటే ఇంకొకటి వచ్చేసి 2 కీలక శాఖలు సో ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఒకటి వచ్చి హోంశాఖ, మరొకటి వచ్చి విద్యాశాఖ. 2 చాలా కీలక శాఖలు, చాలా కీలకమైనవి. ఆ 2 ఉన్నవి. అంటే ఇప్పుడు దీనికి అంతటికీ ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఒక ముఖ్యమంత్రి మాత్రమే ఇక్కడ ప్రకటన చేయాలి, ముఖ్యమంత్రి మాత్రమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూర్చొని మాట్లాడాలి. దాన్ని ముఖ్యమంత్రి కూడా చొరవ తీసుకొని రాజగోపాల్ రెడ్డితో మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం ఉంటుంది. ఎవరు వచ్చినా ఎవరు పోయినా అన్న నీ సీటు నీకు ఇది ఉంటుంది, పలానా టైంలో ఇది అనుకుంటున్నాము, దీంట్లోపల కొంత క్లియరెన్స్ రావాలి, ఆ సమస్యలను మనం పరిష్కరించుకుందాము, ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడండి అంటే సరిపోతుంది. కానీ ముఖ్యమంత్రి నుంచి సరి అయిన హామీ రావటం లేదు. సో హైకమాండ్ దీని మీద ఎలాంటి శ్రద్ధ చూపించటం లేదు అన్నది బహుశా ఆయన ఆవేదన అయి ఉండవచ్చు. నేను ఇది కరెక్ట్ అని చెప్పటం లేదు, జస్ట్ బహుశా ఆయన ఆవేదనకు అదొక కారణం అయి ఉండొచ్చు. మరొక కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా కవిత ఒకవేళ కనుక ఆమె వస్తారో రాదో నాకు తెలియదు. నన్ను అనేక సందర్భాల్లో అనేక ఛానల్స్ ఈ ప్రశ్న వేస్తే కూడా ఇదే చెప్తున్నాను, తను రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా సంతోషం రాకపోయినా సంతోషం. ఒకవేళ కనుక తను నిజంగా కనుక ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత వస్తుంది అనే ఒక పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, మీడియా సర్కిల్లో కావచ్చు, ఒక న్యూస్ వైరల్ అవుతుంది, ఒక న్యూస్ నానుతున్నది. సో అలాంటిది ఏదైనా జరిగితే ఎట్లా అనే దాన్ని కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు హోమ్ మినిస్ట్రీ మీద కొంత ఇంట్రెస్ట్ ఉన్నది వాస్తవం. అంటే బహుశా ఒకవేళ కవిత వస్తే కవితకు హోమ్ మినిస్టర్ ఇస్తారా అనేది కూడా బహుశా ఇలాంటిది కూడా ఉండొచ్చు. అంటే దేనికైనా కూడా ఈ సమస్యలన్నీ ఉండకూడదు, ఇట్లాంటివి రాకూడదు, కన్ఫ్యూజన్లో ఉండకూడదు అనే దాని మీద రేవంత్ రెడ్డి తీసుకోవాలి. లేదు రేవంత్ రెడ్డికి ఇంకొక ఆలోచన కూడా ఉండొచ్చు,
ఏముంది పెట్టి పెట్టి ఆయన పెట్టుకుంటాడు, ఆయన ప్రజల్లో పలసన అయిపోతాడు, ఇట్లా పోవడం రావడం అనేది ప్రజల్లో పెద్ద వింతేం కాదు, దీన్ని నెగిటివ్గా మారుద్దాము అనే ఆలోచన కూడా ఒక రాజకీయ ఆలోచన ఏమైనా ఉందా అనేది కూడా ఇది ప్రజల్లో ఉన్న అనుమానాలు, నాకున్న అనుమానం కాదు, ప్రజల్లో ఉన్న అనుమానాలు. సో ఇది రేవంత్ రెడ్డి సైలెంట్గా రాజగోపాల్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం ఇదంతా సైలెన్స్గా ఉంటున్నాను. కానీ ఏది ఏమైనా కూడా మీరిద్దరూ పార్టీ కార్యకర్తలు, పార్టీ కుటుంబంలో ఇద్దరు కీలకమైన వ్యక్తులు కాబట్టి ఇలాంటి బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. దీన్ని ఒడుపుగా పట్టుకోండి తప్పితే చులకనంగా చేసుకోకూడదు అనేది నా విన్నపం. ఇట్స్ మై సజెషన్ ఆల్సో. సార్, ఇంకా 3 పదవులు ఉన్నాయి మంత్రివర్గంలో కాబట్టి ఆయన వెయిట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు తన అసహనాన్ని పార్టీపై కానివ్వండి ప్రభుత్వంపై కానీ చూపిస్తే అది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలాగే మరి పార్టీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశమే కదా. ఇప్పుడు అంతర్గతంగా చర్చించేవి బహిర్గతం అవుతే మరి దీన్ని ఎలా చూడాలంటారు? అవును తల్లి, డెఫినెట్గా అమ్మా. దీంట్లో ఒకటి వైశాలి, దీంట్లో ఎట్లా చూడాలరా అంటే, ఇక్కడ పార్టీని ఎవ్వరం కూడా ఇప్పుడు మీరు కానీ మేము కానీ పార్టీ లోపల విభేదించండి, పార్టీలో గొడవ పడండి అని మనం ఎవరం చెప్పట్లేదు. కానీ వీళ్ళ లోపల ఉండే కొంత కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉందో, కొంత పట్టు విడుపు లేనితనం ఏదైతే ఉందో ఇద్దరి లోపల, నేను రేవంత్ విషయంలో రాజగోపాల్ రెడ్డి విషయంలో చెప్తున్నాను, రేపు రానున్న రోజులలో పార్టీ ఏదైనా పలసపడింది, పార్టీ ఏదైనా ఇబ్బంది అయింది, పార్టీ ఓటమి పాలైందంటే అది రేవంతే కారణం. ఎందుకంటే ఈజ్ అ చీఫ్ మినిస్టర్. నువ్వు అందరినీ కలుపుకోపోయే తత్వం నీ లోపల ఉండాలి. అది నీలో లేకపోతే ఇట్లాంటి అసమ్మతి రాగాలు వస్తూనే ఉంటాయి. అది మొక్కలోనే తీసివేసి వాళ్లకు సరైన అవగాహన కల్పించాలి, లేకపోతే ఆలోచన అన్నా ఉండాలి, లేదు అనుకుంటే ఆ ప్రామిస్ అన్నా మీరు ప్రాపర్గా ఇవ్వగలిగి ఉండాలి. అది ఏది లేకుండా నీ పార్టీకి నువ్వు మాట్లాడంటే ఇది పార్టీకి ఇబ్బంది. రేపు ఇంకొక మాట కూడా అంటారు, రేవంత్ ఏముందిలే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇంకో పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి తారబేరాలు చేస్తుంటాడు, అక్కడ మంత్రి పదవి కోసం ప్లాన్ చేసుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నాడు కదా అని దాన్ని. ఇది ప్రజల్లో ఇలాంటి మాటలు ఇప్పుడు నేను అనే మాట ఏ ఒక్కటి కూడా నేను నా నోట్లో నుంచి మాత్రమే వస్తుంది తప్పితే ఇది ప్రజల మనసులో నుంచి నోట్లో నుంచి నా చెవుల ద్వారా విన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. సో ఈ తప్పులో ముఖ్యమంత్రిది కూడా కీలక పాత్ర ఉంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. సో ఇది పార్టీ అంతర్గత విషయం, ప్యూర్, నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇది పార్టీ అంతర్గత విషయం. ఈ అంతర్గత విషయంలో రచ్చగెట్టడం వల్ల పార్టీ పల్సర పడిపోతుంది. మీరిద్దరూ ఈ పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ రానున్న రోజుల లోపల పార్టీ ఇంకొక 10 నుంచి 20 ఏళ్ళ వరకు కూడా కోలుకోలేని దెబ్బ పడుతుంది. నేను చాలాసార్లు ఇదే చెప్పాను. ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ దినదిన అభివృద్ధిగా పుంజుకుంటున్నాయి. ఆ పుంజుకున్న వాటిని దేనివల్ల వస్తున్నాయి అంటే మీరు చెప్పిన హామీలు, మీ బిహేవియరు, మీ పార్టీలో ఉండే నాయకుల దోపిడీలు, దందాలు, భూమి, రెవెన్యూ ఇలాంటి మీద అన్నింటి మీద ఎవరి దోపిడీ వాళ్ళది ఆలీబాబా చాలీస్ చోర్లాగా ఉంది అనేది ప్రజలు నాతో చెప్తున్నారు. ప్రజలు మొన్న నాతోనే ఒక మీటింగ్కి వెళ్తే అన్నా ఆలీబాబా చాలీస్ చోర్ అనేది ఉంటుంది, ఆలీబాబాతో పాటు ఇంకో 40 మంది దొంగలు ఉంటారు అన్న, అట్లుంది పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. అక్కడే దోపిడీ 4 చేస్తున్నారు అంటే ఇక 40 మంది చేస్తున్నారు, ఏం ఉపయోగం అన్నా, అక్కడికి ఇక్కడికి ఏం ఉపయోగం, పెద్ద ఉపయోగం ఏం లేదు కదా అన్నారు. అంటే ఆ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే గత ప్రభుత్వమే బెస్ట్ అనే దానికి రాకముందుకు ఆల్రెడీ కొంత ఆలోచన ప్రజల్లోకి వచ్చేసింది. నేను పార్టీకి సలహా ఇస్తున్నాను, ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. పార్టీ మీద వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. ఆ వ్యతిరేకత అనేది ఆ పార్టీ ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వమే బెస్ట్ అనే ఆలోచన ప్రజల లోపల మొదలుకొన్నది. అది ఇంకా స్థిరపడక ముందుకు మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి, మిమ్మల్ని మీరు పదిలపరచుకోండి, జరుగుతున్న దోపిడీను ఆపండి. ప్రజలకు ఈరోజు బ్యూరోక్రాట్స్ కూడా ఎంత బలుపుగా మాట్లాడుతున్నట్టు కొంతమంది, నేను అందరూ చాలామంది నీతి మంత్రులు నిజాయితీ పనులు ఉన్నారు, కొంతమంది బ్యూరోక్రాట్స్ అయిన వాళ్ళకు కంచంలో కాని వాళ్ళకు ఇంకేదో దాంట్లో పెడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఆ బలుపు చేష్టలు కూడా మంచిది కాదు, వాళ్ళ కూడా నాశనం అవుతుంది. ఇలాంటివన్నీ చూసుకుంటే బాగుంటుంది అనేది నేను సలహా ఇస్తున్నాను.
అంటే ఈరోజు హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, కీలకమైన మినిస్ట్రీస్, ఆ కీలకమైన మినిస్ట్రీ లోపల ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇంకా హెల్త్ విషయానికి వస్తే ఒక నలుగురిని, టోటల్గా ఒక షాడో వ్యక్తి ఇంకొకడు ఉంటాడు, ఒక 5గురి చేత ఈరోజు భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు ఆరోగ్య శాఖను నిర్మూలిస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. అది దామోదర్ రాజనరసింహ చూసుకోవాలి, ఆరోగ్య శాఖలో ఉన్న క్రిస్టినా చూసుకోవాలి. ఈరోజు మీరు కళ్ళు మూసుకుంటే మీకు తెలియకుండానే మీ కాళ్ళ కిందకి ఉప్పెనలాగా ప్రజా వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గమనించండి. అది గమనించకపోతే మీ సావు మీరు వస్తారనే విషయం నాకు తెలుసు. సార్, ఇంతకేంటి మరి మంత్రి పదవి ఇస్తే మరి సీఎం పై మాట మార్చే అవకాశం ఉందా రాజగోపాల్ రెడ్డి? ఇప్పుడైతే రాజగోపాల్ రెడ్డి సీఎం నేను తిట్టట్లేదమ్మా. ఒకటి తల్లి, మనం చూడాల్సింది లేదంటే మరి రాజీనామా చేసి బీఆర్ఎస్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. అమ్మ వైశాలి రాజీనామా కూడా చెయ్యడు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు అంత సులువుగా రాజీనామా కూడా ఏం చేయడు. నరసన్న చెప్తున్నట్టుగా ఇది అంతర్గత విషయమే, ప్యూర్గా అంతర్గత విషయమే. అతనికి న్యాయం జరగవచ్చు, నేను కాదనడం లేదు. కాకపోతే డ్యామేజ్ చేసి అయిపోయిన తర్వాత న్యాయం జరిగితే ఏం ప్రయోజనము? కావాల్సిన డ్యామేజ్ అంతా అయిన తర్వాత, ఇప్పుడు నరసన్న సీనియర్ నాయకుడు. సో నరసన్న లాంటి నాయకత్వం, ఒక బీసీ నాయకుడు, బీసీలతో కలిసి పనిచేశాడు, అనేక అంశాల లోపల కలిసి పనిచేశాడు. ఇది బేసికలీ ఒక అడ్వకేట్, నాకు మంచి మిత్రుడు కూడా. నాకు మిత్రుడు అనేది ఏం కాదు, ఒక మంచి మిత్రుడు కూడా. సో తనకు ఇలాంటి వ్యక్తులను ఐడియల్గా ఉండడం పార్టీకి నష్టం కదా. నీ గ్రూపు నా గ్రూప్ అని చెప్పేసి పదవులు పంచుకుంటూ ఉంటే, నిజాయితీగా పనిచేసే వాళ్ళను, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులను, నర్సయ్య గౌడ్ లాంటి వ్యక్తులను, ఇలాంటి వ్యక్తులను మీ ప్రజల లోపల ప్రజల కోసం మీరు పని చేయించుకొని ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళకు పదవి ఇస్తే ఏంది మీకు నష్టమేమున్నది? నష్టం ఏముంది? అంత ప్రాబ్లం ఏముంది మీకు? అదేమి లేకుండా మనమే దాచుకుందాము ఇంకొక 100 సంవత్సరాల వరకు. ఒక్కసారి మినిస్టర్ అయితే చాలు, 100 సంవత్సరాల వరకు దోసుకుందాం అనేది. ఓవరాల్గా తెలంగాణ ఆస్తిని, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దోసుకుంటున్నారు తప్పితే, రేపు వాళ్ళ అస్తిత్వం కోసం కనుక పోరాడితే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే దాన్ని నేను సునాయాసంగా, సగౌరవంగా మీకు విన్నవిస్తున్నాను. హెచ్చరించడం లేదు, విన్నవిస్తున్నాను. ప్రజల లోపల మీ మీద డే బై డే వ్యతిరేకత వస్తున్నది, దాన్ని కాపాడుకోండి. ఈరోజు ఆరోగ్య శాఖలో జరుగుతున్న ఒక నలుగురు దోపిడీ, ఒక రాక్షసులు లాంటి వ్యక్తులు నలుగురు ఉన్నారు. ఆ రాక్షసులను ఆపరేట్ చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, షాడో డిఎంఈ లాగా పనిచేస్తున్నాడు. ఈ 5గురిని కనుక మీరు నివారించకపోతే ఆరోగ్య శాఖ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని నేను రేవంత్ రెడ్డికి, దామోదర్ రాజనరసింహకు, సో చూసి చూడనట్టు ఉన్న క్రిస్టినకు నేను చెప్తున్నాను. రైట్, కన్క్లూషన్కి వెళ్ళిపోదాం. నర్సయ్య గౌడ్ గారు, ఒక్క మాటలో చెప్పండి, ఇంతకీ ఏంటి రాజగోపాల్ రెడ్డి యొక్క భవిష్యత్తు? మరి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు, ఆయన ఫ్యూచర్ ఏంటి అంటారు? రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ టీ కప్పులో తుఫాన్గా పోతాయి. వారికి న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న 3 బెర్తులలో ఒక బెర్త్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది అనేది నాకున్నటువంటి ప్రగాఢ విశ్వాసం. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో వారికి స్థానం, ఓసీగా ఒక స్థానం ఉంటుంది. మిగిలిన స్థానాలు ఎవరికి ఇస్తారనేది చూద్దాం. కానీ రాజగోపాల్ రెడ్డి గారు, మీరు పెద్దలు, మంచి అనుభవం ఉన్నటువంటి నాయకులు, అందరితో కలిసి పనిచేసే నాయకులు, మీరు కూడా ఓపెన్గా మాట్లాడడం వల్ల, మీ ఆవేదనను వ్యక్తం పరచడం వల్ల ఇతర పార్టీలు వాటిని అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. కాబట్టి దయచేసి మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూర్చొని, నాకు తెలిసి మిమ్మల్ని కాదని అంటారని నేనైతే అనుకోను. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఖాయం. ఆయనకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే ఆలోచనలోనే రాష్ట్ర హైకమాండ్ కానీ, దేశ హైకమాండ్ కానీ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది రాజగోపాల్ రెడ్డి గారికి. రైట్, నందరెడ్డి గారు మీరేమంటారు? నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అబద్ధాల చిట్ట, అబద్ధాల పుట్ట. 1947 నుండి దేశ విభజన సందర్భం నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ అప్పటి ఎలక్షన్ కోసము అప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మిస్తూ కేవలం ఓట్ల కోసమే చేస్తున్న తప్ప ప్రజా అవసరాలను గుర్తించినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే భారతదేశ విభజన సందర్భంలో భారతదేశానికి ఒక బంధుకు పాకిస్తాన్, ఒక బంధుకు పాకిస్తాన్కు, ఒక బంధుకు
బంగ్లాదేశ్ని ఏ విధంగా అయితే విభజించిందో ఈ రోజు నాటికి గిట కాంగ్రెస్ అన్ని అబద్ధాల మీద నడుస్తున్నటువంటి ఒక పార్టీ ఈ రోజు బీసీ గణన ఏదైతే చేసిందో బీసీ రిజర్వేషన్ అనేది అయితే అంటున్నారో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని 800 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ముస్లింలు బీసీలు ఎట్లయితారు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని ఆధారంగా వాళ్ళని బీసీ కులాలల్లో ఎట్లా కలుపుతారు? అట్లా అనుకుంటే ఓసీలల్లో గిట్ట రకరకాల పనులు చేస్తున్నటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని గిట్ట ఆ పని ఆధారంగా ఆ కులాలలో కలిపి వాళ్ళని గిట్ట బీసీలుగా చేస్తారా? అసలు ముస్లింలకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీల పరిస్థితి ఏంటి, ఎస్సీల పరిస్థితి ఏంటి, ఎస్టీల పరిస్థితి ఏంటి? ఇవన్నీ గమనించినటువంటి ఒక పార్టీ కేవలం అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీని నడపాలనేటటువంటి ఒక ఉద్దేశంతో రకరకాల ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు సరైన రీతిలో సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారు. జయరాం గారు ఒక్క మాటలో చెప్పండి, రాజగోపాల్ రెడ్డి యొక్క ఫ్యూచర్ ఏంటి అనుకోవచ్చు? ఫ్యూచర్ ఏం లేదమ్మా, ఇది సింపుల్ తల్లి. దీంట్లో వీళ్ళు కలిసి పనిచేయాలని అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా మేము ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేయము. అనలిస్ట్ అనేవాళ్ళు ప్రభుత్వంలో ఉండే లోపాలను, ప్రజల నుంచి ఉన్న ఆవేదనను, ఆలోచనను, ఆక్రోశాన్ని ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెడతాం. దాన్ని మనసులుకొని పనిచేసుకుంటే 10 కాలాల పాటు ఉంటారు. లేకపోతే ఈ 5 ఏళ్లతోనే ఇంకో 25 ఏళ్లకు వెనక్కి వెళ్ళిపోతారు. రైట్. మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి జయరాం గారికి, అలాగే నర్సయ్య గౌడ్ గారికి, అలాగే నందారెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.